ఉన్నారా? కృపలో మీరు బలపడుతున్నారా? ఈ బలం మీకుందా? ఈ బలం మీరు కలిగి జీవిస్తున్నారా? ఏమండి, మొన్న 11వ తారీఖున నా దగ్గరికి ఒక వీడియో వచ్చింది. నేను ఇండియాకి మొన్న వెళ్ళినప్పుడు వాళ్ళ చర్చికి వెళ్ళి వాకింగ్ చెప్పి వచ్చాను. ఆ చర్చ్ అబ్బాయి నాకు పంపించాడు. ఆయనకి ఇద్దరు కొడుకులు అయితే వాళ్ళ గురించి నాకు పెద్దగా తెలియదు. నేను మన చర్చికి వచ్చిన ఒక అబ్బాయి, ఇక్కడికి వచ్చిన అబ్బాయి ఆ చర్చ్ అబ్బాయి. అందుకు అయ్యగారు మా చర్చిలో మీరు వాకింగ్ చెప్పడానికి రెండని పిలిస్తే వెళ్ళి చెప్పొచ్చాను. ఈ అబ్బాయితో నాకు పరిచయం ఉంది కానీ ఆ పాస్టర్ గారి ఫ్యామిలీతో నాకు అంత పరిచయం లేదు. లేకపోతే అబ్బాయి నాకు పంపించాడు. ఏంటంటే ఆ పాస్టర్ గారికి ఇద్దరు కొడుకులు, వాళ్ళకి ఒరిస్సాలో కూడా పరిచయం ఉంది. ఆ ఒరిస్సాలో పరిచర్య రేపు 16, 17, 18, 19 మీటింగ్లు పెట్టుకున్నారు. పెద్ద బహిరంగ మీటింగులు. అయితే మొన్న 8 నుంచి 10 వరకు కూడా ఒరిస్సాలో వాళ్ళకి మినిస్ట్రీ ఉంది. 24 సంవత్సరాలుగా మినిస్ట్రీ చేశారు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు, పెద్దోడేమో డిగ్రీ చదువుతున్నాడు, ఇప్పుడు చిన్నోడేమో ఇంటర్మీడియట్కి వచ్చాడు. అయితే వాళ్ళు 8వ తారీఖున వెళ్ళారు. ఒరిస్సాలో పరిచర్య అంతా చేసుకొని వాళ్ళు 11వ తారీఖున బయలుదేరి వస్తున్నారు. అక్కడ మరి ఏం నీళ్ళు తాగారో, అక్కడ ఏం జరిగిందో తెలియకుండా కారులో వస్తుంటుండగానే పాస్టర్ గారి పేరు దేవరాజు అత్తిల్లి, ఆయన కళ్ళు తిరిగి పడిపోయాడు కారులోనే. ఆయన ఎప్పుడు తల పడిపోయాడో ఆ కొడుకు పడిపోగానే ఇంకో కొడుకు పడిపోయాడు. భార్య కొంచెం సుఖంలో ఉంది. వెంటనే మధ్యలో ఉన్న హాస్పిటల్కే తీసుకెళ్ళగానే చిన్న కొడుకు చచ్చిపోయాడు. పెద్ద కొడుకు ఈయన ప్లేట్లెస్ పడిపోయాయని చెప్పి డాక్టర్లు ట్రీట్మెంట్ చేయడం మొదలు పెట్టారు. 11 ఉదయం చచ్చిపోయాడు. ఆయన మేల్కొన్నాడు. ఏం జరిగిందో వాళ్ళకి అర్థం అవ్వలేదు. డాక్టర్లు చెప్పారు, మీ ప్లేట్లెస్ మొత్తం పడిపోయాయి, ఈ సమయంలో మీరు వెళ్ళడానికి వీల్లేదు. పెద్ద అబ్బాయికి ఇంకా ఎక్కువ డేంజర్లో ఉన్నాడు, చిన్న అబ్బాయి చచ్చిపోయాడు వార్త చెప్పేశాడు. చెప్పగానే ఆయన కొంచెం బాధకు ఫీల్ అయ్యి చూడడానికి అవుతుందని అడిగాడు. ఇప్పుడు మీరు లేవలేని పరిస్థితులు ఉన్నారు, లేవడానికి వీల్లేదు అని డాక్టర్ చెప్తే అప్పుడు నా పెద్ద కొడుకుని చూపించండి అన్నాడు. అనగానే ఆయనకి ఏదో ఇంజక్షన్ వేయించాలి అర్జెంటుగా, ఎక్కడి నుంచి తెప్పించారు, వేయించారు. అది జరగగానే ఆయన అన్నాడు, ఈ పెద్ద కొడుకు నా కళ్ళ ముందు దేవుడు బతికిస్తే ఉంటాడు, అయితే నా ముందు లేని చిన్న కొడుకుని నేను చూడాలి, ఆ కొడుకుకి నేను ఒక పెళ్లికి ఎలాగైతే సెలబ్రేట్ చేయాలో ఆ చావును చేయాలని కోరుకున్నాడు. నీకు బాగోలేదు, నువ్వు ఎక్కడికి వెళ్తావు అడిగితే ఆయన అన్నాడు, నా చిన్న కొడుకు విషయంలో చావుని పెళ్లిగా నేను సెలబ్రేట్ చేసి ఆయనకి ఏదైనా చేయాలని చెప్పి వచ్చి మొన్న 11వ తారీఖు అంతా ఒక పెద్ద మీటింగ్ పెట్టాడు. ఒక బహిరంగ మీటింగ్ ఎలా పెడతారో అలా పెట్టి సవాళ్ళకి పెట్టి లోకానికి చెప్పాడు. ఏమన్నాడంటే, మరణం అనేది లోకానికి భయం, కానీ మాకు భయం కాదు. నా దగ్గర 17 సంవత్సరాల దాకా ఈ బాబుని ఉంచాడు దేవుడు, 17 సంవత్సరాల దాకా ఉంచాడు, కానీ ఈ బాబుని అక్కడ తీసుకెళ్తానని చెప్పాడని చెప్పి ఆ ఆవిడ ఒక మంచి సాక్షి చెప్పింది. అది చాలా బలం వచ్చింది నాకు. ఆవిడ పెళ్ళి అవ్వకముందు ఒక చర్చికి వెళ్ళేదట. చర్చిలో ఆ రోజు డేవిడ్ బ్రైహామ్ గురించి చెప్పారట. ఆయన 24 సంవత్సరాలకే చచ్చిపోయాడు. ఇప్పుడు అనుకుందట, నా పుట్టే కొడుకు ఎవరికైనా ఒక కొడుకునిస్తే ఈ పేరు పెట్టాలనుకుందట. పెళ్ళైన తర్వాత ఈయనతో చెప్పిందట, నేను ఇలా మొక్కుకున్నాను దేవుడికి అనగానే ఆయన అన్నాడట, సరే అలాగే పెడతాం అంటే ఈవిడికి గుండెలో బాధ ఉండిపోయింది. ఆయన 24 సంవత్సరాల కింద బతికాడు, మన బిడ్డ అలాగే బతికి చచ్చిపోతాడేమో అన్నదట. అప్పుడు ఆయన అన్నాడట, పిచ్చిదన్నా 24 సంవత్సరాలు బతకడం ఎందుకే, దేవుడి కోసం 2 రోజులు బతికినా చాలు, అలా బతికి చచ్చిపోయినా పర్వాలేదు, 24 దాకా మనం బతకవలసిన అవసరం లేదని చెప్పి నిర్ణయించుకొని ఆయనకి డేవిడ్ బ్రైహార్డ్ అని పేరు పెట్టారట. వాళ్ళ ఆవిడ ఏమంటుందంటే, బ్రైహార్డ్కి 24 సంవత్సరాల దాకా సేవ చేసే అవకాశం దేవుడిచ్చాడు, మేము పుట్టగానే పేరు పెట్టగానే నా గుండెలో అనిపించింది అప్పుడు దాకా బతకడేమో, అప్పటికి ముందే చచ్చిపోతాడేమో అని, కానీ నా భర్త బలపరిచాడు, దేవుడి కొరకు ఇష్ట ప్రకారంగా బతికి చచ్చిపోతే చాలని. ఈ బ్రైహార్డ్ అనే నా కొడుకు ఈ 17 సంవత్సరాల సమాధిలో ఉన్నటువంటి లేదా బాక్సులో ఉన్నటువంటి నా కొడుకు కోసం అందరికీ నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, ఈ కొడుకు సేవలో విస్తరించాడు. ఒరిస్సా దాకా సేవ దాకా వచ్చి ఈ కీబోర్డ్ విషయంలో కానీ మ్యూజిక్ విషయంలో కానీ అబ్బాయి అంతగా చేసుకున్నాడు అని చెప్పి ఆ తల్లి తండ్రి వచ్చిన సంఘాన్ని కానీ సేవకులు కానీ అందరూ బతిమాలింది ఏంటంటే, నా కొడుకు కోసం ఎవరు ఆడకూడదు, ఏడిస్తే కనుక ఇది సెలబ్రేషన్ అవ్వదు, ఇది విచారం అవుతుంది, అందుకు మేము మరణాన్ని ఏం చేసుకుంటున్నాం, సెలబ్రేషన్ చేసుకుంటున్నామని. ఇలాంటి దమ్ము, ఇలాంటి విశ్వాసం ఎన్ని భక్తులు చేస్తే మనకు వస్తుంది, ఎన్ని ప్రసంగాలు వింటే మనకు వస్తుంది. ఆలోచించండి. అందుకని క్రీస్తు యేసునందు కృప ఏం చేస్తుంది, మనల్ని బలపరిచిందా మీకు?
చిన్న చిన్న వాటి కొరకు చాలా చిరాకైపోతాం, బాధపడిపోతాం. వేసా రాకపోతే బాధ, రోగం వస్తే బాధ, ఏమండి మెడికల్లో పాస్ అవ్వకపోతే బాధ, అప్పులు తీరకపోతే బాధ, అన్నిటికీ మనం తెగనలిగిపోతాం, కింద నలుగులాటలో వెళ్ళిపోతుంటాం. కానీ ఇలాంటి కష్టాల వాళ్ళని చుట్టుముట్టినా తాళ్ళెట్టు ఉరేసినంటే బాధలు వాళ్ళ చుట్టూ వచ్చిన ఆ రోజు వచ్చిన సేవకులందరూ ఏమన్నారు ఈయన గురించి? ఏనాడో యోబు గురించి విన్నాం, యెహోవా ఇచ్చాడు. కానీ ఈ రోజున మన అత్తిలి ప్రాంతంలో ఎవరు చూస్తున్నాం? ఈనాటి యోబుని చూస్తున్నాం అని చెప్పగలిగారు మనంతా కూడా. అందుకని ఆ కృప మనల్ని బలపరుస్తుంది. మీకు చెప్తున్నాను నేను, ఎలాంటి కఠినమైన పరిస్థితులు వచ్చిన ఈ కృప మిమ్మల్ని ఏం చేస్తుందంటే నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. కష్టాలకు కృంగిపోవద్దు, కన్నీళ్ళకి ఏమీ మొగ్గిపోవద్దు. మీరు కృప చేత ఏమవ్వాలంటే బలం పొందాలి. రెండోదిగా విశ్వాసం ఏం చేస్తుంది? మీకు బలాన్ని ఇస్తుంది. 100 ఏండ్ల వాడు అబ్రహాం, రమారని 100 ఏండ్ల వయసులో ఆయన పిల్లలు పుట్టారా? ఎప్పుడు? 70 పుట్టారా? ముందు నేను ఇస్సాకు కోసం అడుగుతున్న 4వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి. దేంట్లో బలహీనం కాలేదు, దేంట్లో బలం ఉందాడు? ఇప్పుడు 70 సంవత్సరాలు ఇప్పుడు పిలిచాడు పిల్లల్ని ఇస్తానని. 10 సంవత్సరాలు అయింది, 15 సంవత్సరాలు అయింది, 20 అయింది, పిల్లలు లేదు. ఇప్పుడు అబ్రహాం విశ్వాసం ఏమవ్వాలి? బలహీనుడు కావాలి. కానీ వాక్యం ఏమంటుంది? అతని విశ్వాసం నందు బలహీనుడు కాలేదు. అంటే విశ్వాసం ఏం పొందుతున్నాడు? ఆయన బలం పొందుతున్నాడు. మీకు రాత్రి అనుకున్నది ఉదయం జరగకపోతే, ఈ 2024లో జనవరిలో అనుకున్నది ఇప్పుడు సెప్టెంబర్కి జరగకపోతే, మన విశ్వాసం, మన భక్తి చాలా యాక్టివ్గానే ఉంటుందా? ఏంటంటే నాకు అన్ని కష్టాలు వచ్చేసాయి, అన్ని బాధలు వచ్చేసాయి. అబ్రహాముకి 25 సంవత్సరాల పిల్లలు